ఇప్పుడు ఎక్కడైతే నటాన్స్ లో న్యూక్లియర్ సైట్ ఉంది వాళ్ళది, ఇరాన్ కి సంబంధించి నటాన్స్ అనే ప్రాంతంలో ఉంది. ఆ సైట్ మీద ఇజ్రాయలీ స్ట్రైక్స్ జరిగాయి. అండ్ అమెరికన్ ఇజ్రాయెల్ సంయుక్త ఆధ్వర్యంలో స్ట్రైక్స్ జరిగాయి. ఇంతకు ముందు కూడా చేశారు అట్లాంటి స్ట్రైక్స్, ఇప్పుడు కూడా స్ట్రైక్స్ జరిగాయి. ఆ స్ట్రైక్స్ వల్ల రేడియేషన్ పెరిగింది. న్యూక్లియర్ ఏదైతే న్యూక్లియర్ ఒక దగ్గర ఉందో న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టినప్పుడు రేడియేషన్ పెరుగుతుంది. రేడియేషన్ ప్రభావం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మనం చూసాం హిరోషిమా నాగసాకి ఇష్యూ మనకు తెలుసు. సో ఆ రేడియేషన్ పెరుగుతోంది, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ఇజ్రాయిల్ అమెరికా అని చెప్పి ఈ పర్టికులర్ రెజా నజాఫీ అనే వ్యక్తి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అంబాసిడర్ అయినటువంటి వ్యక్తి క్లెయిమ్ చేశాడు. దీనికి IAEA రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యి ఏం చెప్పారంటే, మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రేడియేషన్ ఏం కనిపించలేదు, బట్ మేము ఇంకొంచెం డీప్ డైవ్ చేయాలని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇప్పటి వరకు అయితే ఏం కనిపించలేదు. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇరాన్ చెప్తుంది రేడియేషన్ వచ్చింది, అక్కడ అటాక్ చేశారు, అటాక్ చేయడం వల్ల ఇది జరిగింది అని చెప్తున్నారు. అంటే బేసికల్లీ ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి కొన్ని నామ్స్ ఉన్నాయండి, కొన్ని పాలసీలు ఉన్నాయి. పాలసీలు ఏంటంటే ఫస్ట్ ఎవరు కూడా న్యూక్లియర్ ని యూజ్ చేయకూడదు, నో ఫస్ట్ యూజ్ అంటారు. నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. నేను ఫస్ట్ టైం యూజ్ చేయను, ఫస్ట్ యూజ్ చేయను నేను. ఒకవేళ మీ ఒక దేశంతో దాడి జరిగిన మన భారత్ కూడా అందులో భాగస్వామి. నో ఫస్ట్ యూజ్ అంటే ఫస్ట్ మనం యూజ్ చేయడానికి వీల్లేదు, బట్ సెకండ్ యూజ్ చేయొచ్చు. ఎవరైనా ఆల్రెడీ దాడి చేశారంటే మనం రెస్పాండ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మన భారతదేశం కూడా దీంట్లో ఇంకో కొత్త విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మీరు న్యూక్లియర్ వాడుతున్నారని తెలిస్తే చాలు మేము దాడి చేయొచ్చు. ఇంతకు ముందు ఎలా ఉండదంటే ఫస్ట్ యూజ్ చేయము అని వరకే మనం చెప్పాం. మీరు దాడి చేయడానికి నా దగ్గర క్లియర్ ఆధారాలు ఉంటే, మీరు అంటే పాకిస్తాన్ దేశము నిజంగానే న్యూక్లియర్ దాడి చేయబోతోంది అని మనకు స్పష్టమైన సమాచారం